పోయిన 2 వారాలు కూడా బైబిల్ గురించి, బైబిల్ యొక్క ఏర్పాటు గురించి, బైబిల్ రాసిన టైం కాలము గురించి, రాసిన భక్తుల గురించి, ఆ అధ్యాయాలు, ఆ వచనాలు, పుస్తకాల గురించి కొద్దిగా చెప్పాను. ఎక్కువగా ఏం చెప్పలేదు, కొద్దిగానే. నాకే అంతా ఏమీ రాదు, నాకే అంతా ఏమీ తెలియదు. నాకు తెలిసిన దాంట్లో కొద్ది మీకు చెప్పాను. ఈరోజు ఇంకొన్ని విషయాలు చెప్పి ప్రార్థనలోకి తీసుకెళ్తాను. మనందరము కూడా ఈరోజు స్తుతి ఆరాధన పండుగల కొరకు ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గురించి చాలామందికి సరిగ్గా తెలియదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పు విషయం ఒక్కటి లేదు బైబిల్లో. బైబిల్ ఎవరిని విమర్శించట్లా. కాని మాటలు బైబిల్లో ఏమీ లేవు. బాగు చేసే మాటలు, బ్రతికించే మాటలు, జ్ఞానమిచ్చే మాటలు, తెలివితేటలు ఇచ్చే మాటలు, మన బ్రతుకుని చక్కదిద్దుకునే మాటలు, మనం ఎలా బతకాలో, ఎలా ఉండకూడదో, ఎలా జీవించాలో, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తామో, సృష్టి ఆరంభం ఏంటో, సృష్టి అంతం ఏంటో చాలా విపులంగా బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో ఉన్నట్టుగా ఇక ఏ గ్రంథంలో కూడా ఇంత రియల్ హిస్టరీ లేదు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో కోట్ల మంది చేత చదవబడుతున్న పుస్తకం, కోట్లాది మంది చేత అభిమానించబడుతున్న గ్రంథం, కోట్ల కొలదిగా ఏమండి చదవబడుతున్న గ్రంథం కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఇంచుమించు 6500 భాషలుంటే 4000 భాషల్లో ఉంది బైబిలు. 4000 భాషల్లో ఉందండి బైబిల్. బైబిల్ తర్వాత నెక్స్ట్ స్థానం దేనికుంది అని అంటే ఖురాన్కుంది. మహమ్మదీయులు చదువుకునే పవిత్ర పుస్తకం అనబడిన ఖురాన్కుంది. ఎన్ని భాషలో తెలుసా? 82 85 4000 భాషల్లో బైబిల్ ఉంది. నెక్స్ట్ 3000 కాదు, 2000 కాదు, 1000 కాదు, 500 కాదు, 100 కాదు, 82 83 85 అనుకుంటున్నా. అయితే కొంతమంది బైబిల్ ఇన్ని భాషల్లో ఉండటమేంటి, మన గ్రంథము ఇంత తక్కువ ఉండటమేంటి, ఎలాగైనా సరే ఎక్కువ చేసేయాలి, ఎలాగైనా సరే ఎక్కువ భాషల్లో బైబిల్ని డామినేట్ చేసే విధంగా చేసేయాలని చాలామంది లేస్తున్నారు. ఏమండి, ఒకప్పుడు ఇజ్రాయిల్ కూడా అలాగే అనుకున్నారు. మేము ఒక గోపురం కట్టేద్దాం, మనమంతా ఒకటి, మనల్ని ఎవరూ డామినేట్ చేయకూడదు అని ఒక గోపురం కట్టడం ప్రారంభించారు. దేవుడు విని వారి యొక్క భాషలను, వారి పద్ధతులను, వారి పనులను ఏం చేశాడు? దేవుడు తారుమారు చేశాడు. రా అంటే వెళ్ళు అనే, అది ఇవ్వు అంటే అది పడై, ఇది కట్టు అంటే అది కూల్చేయి అనే మాటలు, భాషలు మార్చేశాడు దేవుడు. సగం అయిపోయింది బాబెలు గోపురం, ఇంకా సగం ఉంది అని అనుకున్నావు. ఈలాగా దేవుడు మనుషుల యోచనలు ఆలోచించి తారుమారు చేశారు. అంతే, ఆగిపోయింది పని అక్కడ. అలాగే మనుషుల యోచనలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఏమండి, దేవుని చిత్తమే నెరవేరుతుంది, మనుషుల ఆలోచనలేమీ. కాబట్టి ఇంచుమించు దగ్గరగా 4000 భాషల్లో ఉంది ఈ బైబిల్.
ఏ మతాన్ని, ఏ వ్యక్తిని, ఏ దేశాన్ని, ఇంకా ఏ శక్తిని కూడా విమర్శించదండి బైబిలు. మమ్మల్ని విమర్శించింది, మా దేవుళ్ళని విమర్శించింది, లేకపోతే అలా బైబిల్ విమర్శించట్లేదండి. బైబిల్ బోధించే నాలాంటి బోధకులు తప్పుగా దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా, చెప్పాల్సిన విషయం చెప్పకుండా, ఏమండి చెప్పుకోవడానికి బోలెడు ఉన్నాయి, నేర్పడానికి ఎన్నో సంగతులు ఉన్నాయి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి ఎన్నో విషయాలుంటే లేని వాటిని బోధించి ప్రజల మధ్య, సంఘాల మధ్య, దేశాల మధ్య, మతాల మధ్య చిచ్చులు రేపుతున్నారు బోధకులు అనబడినటువంటి నాలాంటి వాళ్ళు. చింతిస్తూ ఉన్నాను. నీ దేవుని గురించి చెప్పుకోవడానికి, మన దేవుని గురించి మాట్లాడుకోవడానికి కోట్ల విషయాలు ఉన్నాయి దీంట్లో. అవి వదిలేసి, అవి చెప్పడం మానేసి, బైబిల్లో లేని విషయాలు, బైబిల్ బోధించని విషయాలు, బైబిల్ ప్రస్తావించని విషయాలు ఎన్నో మాట్లాడి క్రైస్తవ్యం మీదకి, మందిరాల మీదకి ఏమండి ఇన్ని అగచాట్లు తెచ్చుకోవడానికి కారకులవుతున్నారు బోధకులు. దేవునికి స్తోత్రం. మిషనరీలు వారి దేశాలు, వారి కుటుంబాలు, వారి ఉద్యోగాలు, వారి చదువులు, వారి ఆస్తులన్నీ అమ్మేసుకుని, వదిలేసుకుని, దేశం కాని దేశం, భాష కాని భాష, ఊరు కాని ఊరు వచ్చి ఒక్క సెంటు భూమి ఎక్కడా తీసుకోలేదు. వారిది తెచ్చి పెట్టారు, వారు సంపాదించి ఖర్చు చేశారు, వారు కూడబెట్టి ఎంతో చేశారు. కానీ కొంతమంది దోచుకున్నారు, ఆక్రమించారు, పట్టుకెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు, మా దేశాన్ని లూటీ చేశారు అనేటువంటి మాటలు ఎక్కువ వినపడుతూ ఉన్నాయి. ఏదేమైనా ప్రార్థన చేద్దాం. కడవరి దినాలు ఇవి, రాకడకు చాలా దగ్గరగా ఉన్నాం. అందుకే ఇలాంటి వ్యతిరేకతలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి క్రైస్తవ విరోధులు ఎక్కువైపోతూ ఉన్నారు. సత్యాన్ని ఆపడానికి, ధర్మాన్ని నిలుపుదల చేయడానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ చరిత్ర ఇంచుమించు 1600 సంవత్సరాలు, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 1600 సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉంది. ప్రతి దానికి ఆధారం ఉంది. బైబిల్ ఎక్కడ రాశారు, బైబిల్లో వ్రాయబడిన ప్రాంతాలు, బైబిల్లో ఉదహరించబడిన పట్టణాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రాజులు, ఆ రాజ్యాలు, ఆ కోటలు, ఆ కట్టడాలు, ఆ సముద్రాలు, ఆ నదులు, ఆ కొండలు, అవన్నీ ఇప్పటికీ చెక్కు చెదరని సాక్ష్యాలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాదంటానికి, లేదంటానికి, కుదరదంటానికి వీల్లేదు. ఏమండి, ప్రతి దానికి ఆధారం ఉంది. ప్రతీది కూడా సత్యం, ప్రతీది కూడా యథార్థం. దేవునికి స్తోత్రం. బైబిల్ రాసింది 40 మంది భక్తులు. 40 మంది చదువుకున్నోళ్ళ అంటే కాదు, 40 మంది జ్ఞానుల అంటే కాదు. ఆ 40 మందిలో ఏమండి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వ్యవసాయకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు.
రకరకాల స్థలాల్లో వ్రాశారు. వ్రాసింది వ్యక్తులే అయినా సరే, వ్రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లేఖనాలు దైవావేశము వలన కలిగాయి. దైవావేశం అంటే ఏంటి? దేవుని కోపం అని కాదు అర్థం. దైవావేశము అని అంటే దేవుని ఊపిరి అని అర్థం. చెప్పండి, దేవుని ఊపిరి. దేవుడు ఊదాడు ఆ భక్తుల్లో, ఆ రచయితల్లో దేవుడు తన ఊపిరి, తన వాయువు, తన ఆత్మను ఊదగా ఆ దైవావేశము, ఆ దేవుని ఆత్మ, ఆ జీవము వారందరిలో ప్రవేశించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయింపచేశారు. దేవునికి స్తోత్రం. రకరకాల ఖండాల్లో, రకరకాల దేశాల్లో, రకరకాల ప్రజలు రాసినా ఇది ఒక్కరు రాసినట్టుగానే ఉంటుంది. బైబిల్ ఒక్కరు రాసినట్టుగానే ఉంటుంది. రకరకాల ఖండాలు కదా, రకరకాల దేశాలు కదా, రకరకాల వ్యక్తులు కదా. ఒకలేమో బాగా చదువుకున్నోళ్ళు, ఒకలేమో అస్సలు చదువులేనోళ్ళు. మరి ఇది ఎలా సాధ్యమంటే, నేను ఇందాక చెప్పాను కదా, వ్యక్తులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఈ గ్రంథాన్ని వ్రాయించింది మాత్రం దేవుని ఆత్మ, ఆ దేవుని జీవం ఈ బైబిల్లో ఉన్నది గనుక ఇంతలా విరాజిల్లుతుందండి బైబిలు. ఎన్నిసార్లు చదివినా బోర్ అనిపించదు, ఎంత విన్నా బోర్ అనిపించదు. వినే కొద్దీ వినాలని, చదివే కొద్దీ చదవాలని ఇంకా ఆశ పెరిగిపోతుంది, ఇంకా కోరిక పెరిగిపోతుంది. హల్లెలూయా! ఎందుకు ఆశ, ఎందుకు ఆ కోరిక అంటే జీవం ఉంది. ఎవరి జీవము? దేవుని జీవం వాక్యంలో ఉంది. దేవుని ఊపిరి వాక్యములో ఉంది. దేవుని ప్రాణం వాక్యములో ఉంది. దేవుని మనస్సు వాక్యములో ఉంది. దేవుని హృదయం అంతా వాక్యములో ఉంది. దేవుని ప్లాన్ అంతా వాక్యములో ఉంది. దేవుడికి మరణము లేదు కదా, దేవుడు సజీవుడు కదా, ఆయన బ్రతికి ఉన్నాడు కనుక, ఆయనలో జీవం ఉన్నది కనుక, ఆ జీవం ఈ వాక్యములో ఉన్నది కనుక అసలు బోరింగ్ ఉండదండి. వినే కొద్దీ పవర్, చదివే కొద్దీ పవర్, అమృతం. దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము జుంటె తేనె దారాల కన్నా మధురం. దేవునికి స్తోత్రం. అమృతము కంటే, అమృతం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏదో చదివినా, ఏదో రాసినా, ఏవో స్టోరీలు చూసి నేర్చుకున్నవి తప్ప, అమృతము కన్నా, జుంటె తేనె దారాల కన్నా, క్రొవ్విన మెదడు కన్నా అంత గొప్పది వాక్యము. దేవునికి స్తోత్రం. 40 మంది రాసినా కానీ ఒక్కరు రాసినట్టుగానే ఉంటుంది. ఆయన రాసిన దానికి ఈయన కొనసాగింపు, ఈయన రాసిన దానికి ఇంకొక ఆయన కొనసాగింపు, ఆయన రాసిన దానికి ఇంకొక ఆయన కొనసాగింపు. అబ్బబ్బబ్బా! ఈ 40 మంది రాసినా సరే ఒక్కరు రాసినట్టుగానే, ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒక ఆయన రాసినట్టుగానే అన్నీ ఒకదానికొకటి లింకప్ అయి, ఒకదానికొకటి లింకప్ అయి, ఎక్కడ ముందు చెప్పిన వ్యక్తితో విభేదం ఎక్కడా లేదు. ఇక్కడ దేవుడు ఎవరో, ఆయన ఎక్కడుంటాడో, ఆయన ఏమై ఉన్నాడో, మానవులమైనటువంటి మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, మన పుట్టుక ఎలాగా, మనం ఎలాగా జీవించాలి, మన అంతమేంటి,
సృష్టి అంతమేంటి? సృష్టి ప్రారంభం ఆదికాండములో ఉంది, సృష్టి ముగింపు ప్రకటనలో ఉంది. ఈ భూమి ఎలాగ లయమైపోతుందో, ఈ సృష్టి అంతా ఎలా తునాతునకలైపోతుందో, ఈ సర్వము కూడా ఎలాగా ఏమండి పాడైపోతుందో కూడా ప్రకటన గ్రంథములో ఉంది. ప్రకటన గ్రంథాన్ని ప్రవచన గ్రంథం అంటారు. జరిగినది కాదు, జరగబోయేది. దేవునికి స్తోత్రం. అంత అద్భుతమైనటువంటి దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. చెప్పండి ఎన్ని? 66. దీన్ని 2 భాగాలుగా విభజించారు. పాత నిబంధనము, క్రొత్త నిబంధనము. యేసయ్య రాకముందున్నటువంటి చరిత్ర అంతా పాత నిబంధనలో 37 పుస్తకాలుగా, 39 పుస్తకాలుగా వ్రాయబడింది. యేసయ్య వచ్చిన తరువాత 27 పుస్తకాలుగా క్రొత్త నిబంధనము వ్రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొత్తం 66 పుస్తకాలు. ఈ పాత నిబంధనలో 5 భాగాలు. ఒకటి ధర్మశాస్త్రము. చెప్పండి, ఇండెక్స్ తీయండి ఒకసారి. ఇండెక్స్ అంటే అధ్యాయాలు, పుస్తక నామక్రమాలు చెప్పేది. మొదటి 5 పుస్తకాలు చూడండి. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. దీన్ని ఏమంటారు అనంటే ధర్మశాస్త్రము అంటారు. చెప్పండి. మొదటి 4 పుస్తకాలు మళ్ళా రిపీట్ చేశారు, అందుకనే ద్వితీయోపదేశ కాండం అయింది. ఈ 5 పుస్తకాలని మోషే గారు రాసినట్లుగా చెబుతున్నారు. ఈ 5 పుస్తకాల్లో ధర్మశాస్త్రము ఇమిడి ఉన్నది. చెప్పండి, 5 పుస్తకాలు ఏముంది? ధర్మశాస్త్రం. ఆ తర్వాత యెహోషువ నుంచి ఎస్తేరు వరకు చదవండి. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. వీటిని ఏమంటారు అనంటే చరిత్ర అంటారు. హిస్టరీ. ఏం జరిగింది, ఎవరి హయాములో, ఎవరి కాలములో, ఎవరి సమయములో ఏం జరిగింది, ఆ చరిత్ర అంతా కూడా ఈ యెహోషువ నుంచి ఎస్తేరు వరకు రాయబడింది. 12 పుస్తకాలు. ఆ తర్వాత యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు. దీన్ని ఏమన్నారంటే పద్య భాగము అన్నారు. చెప్పండి, ఏమన్నారు వీటిని? పద్య భాగము. ప్రార్థనల కోసం, స్తుతి ఆరాధనల కోసం, వాక్యము వివరింపు కోసం దేవుడు రాయింప చేసినటువంటి పద్య భాగము. ఆ తర్వాత యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఇలా లెక్క పెట్టుకుంటే 17 వస్తాయి. ఈ 17ని ఏమన్నారంటే ప్రవక్తల గ్రంథములు. చెప్పండి, ఏమన్నారు? దీంట్లో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. మొత్తానికి ప్రవక్తల గ్రంథాలుగా ఈ 17 పుస్తకాలు అయ్యాయి.
మొదటి భాగాన్ని ఏమన్నారు? ధర్మశాస్త్రం. ఆ తర్వాత భాగాన్ని ఏమన్నారు? చరిత్ర. ఆ తర్వాత భాగాన్ని ఏమన్నారు? పద్య భాగములు. ఆ తర్వాత భాగాన్ని ఏమన్నారు? ఏమండి? ప్రవక్తల గ్రంథములు. ప్రవక్తల గ్రంథములో కూడా విడదీశారనుకోండి, నేను అన్నీ కలిపేశాను. పెద్ద ప్రవక్తలు 5 ఉన్నారు, 12 మంది ఏమో చిన్న ప్రవక్తలు ఉన్నారు, మొత్తం 17 మంది. హల్లెలూయా. అలాగా పాత నిబంధన గ్రంథం రాయబడింది. ఇక క్రొత్త నిబంధనకు వస్తే 27 పుస్తకాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవిత చరిత్ర అంతా మొదటి 4 పుస్తకాలలో ఇమిడి ఉన్నది. ఏంటది? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 పుస్తకాల్లో యేసయ్య జీవిత చరిత్ర, యేసు ప్రభు గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన పెంపకం గురించి, ఆయన బోధలు, ప్రార్థనలు, కార్యాల గురించి ఈ 4 సువార్తలు చెప్పారు, రాశారు. ఆ తర్వాత అపోస్తలుల గ్రంథం చరిత్ర. ఎవరి చరిత్ర అంటే సంఘ చరిత్ర. చెప్పండి ఏంటది? సంఘ. ఇక ఆ తర్వాత రోమియులకు, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీలు, కొలసీలు, 1 తెస్స, 2 తెస్స, 1 తిమోతికి, 2 తిమోతికి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ. ఇవన్నీ ప్రకటన కాదు, ఇవన్నీనేమో పత్రికలు. చెప్పండి, పత్రికలు. అపోస్తలులు, దైవజనులు, సంఘాలకి, విశ్వాసులనబడినటువంటి బిడ్డలకి వ్రాసినటువంటి ఉత్తరాలు, సంఘ క్షేమ అభివృద్ధి కోసం, ఆత్మీయ అభివృద్ధి కోసం వ్రాసిన పత్రికలు. చివరిగా ప్రవచనము, ప్రకటన గ్రంథం. చెప్పండి, చివరిగా ప్రవచనము అంటే జరగబోయేది. ప్రకటనలో 1 అధ్యాయము నుంచి చివరి అధ్యాయం వరకు ఏదీ జరగల, జరగబోతుంది, జరగబోయేది. చాలా టఫ్గా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. మీరు బాగా చదవాలి ప్రకటనని. ఎందుకంటే మన భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది, మన ముందున్నటువంటి బాట ఏంటో తెలుస్తుంది, మన ఫ్యూచర్ కనబడుతుంది అక్కడ. చాలామంది ప్రకటన జోలికి పోరు. చాలామంది ప్రకటన గ్రంథం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జరగబోయేది జరిగినది కాదు. ఆత్మపూర్ణులు మాత్రమే, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన దైవజనులు మాత్రమే దాన్ని నిశ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించగలరు. దైవ కృప, దేవుని మహాప్రణాళిక చేత అయ్యగారు చివరి రోజుల్లో ప్రకటన గ్రంథం గురించే వివరించారు. ఒక్కొక్క వచనం ఒక్కొక్క వారం అయిపోయేది కదా, 1 వచనం 2 వచనాలు. మరి ఎంతవరకు చెప్పారో నాకు గుర్తులేదు. అంటే నేను ఉండను కదా. మరి 7 సంఘాలంటే 2-3 అధ్యాయాల్లోనే ఉంటాయి సంఘాలు, సప్త సంఘాలు. ఏమండి, అయ్యగారు ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే చక్కగా చివరి వరకు వద్దును. కానీ అది దేవుని చిత్తం కాదనుకోండి. దేవుడు తన దాసుని పిలుచుకున్నారు, ఆయన సముఖంలో పెట్టుకోవాలి, అక్కడ పరిచర్య చేయించుకోవాలని దేవుడు అనుకున్నారు. దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పట్లాగా లైవ్ కూడా లేదు. అప్పుడు లైవ్ ఉందనుకోండి, చక్కగా రికార్డ్ అయ్యి దాంట్లో అలా ఉండిపోతాయి. మనము మన పిల్లలము అయ్యగారు ఏం చెప్పారు అక్కడికి. చివరి కాలంలో 2020లో కోవిడ్ వచ్చినప్పుడు, కరోనా మార్చి నెలలో రాబోతుందనగా జనవరిలోనే చెప్పారు అయ్యగారు. అర్జెంటుగా కెమెరా కొనాలి, అర్జెంటుగా
కంప్యూటర్ కొనాలి అర్జెంటుగా అని అన్నారు. లైవ్ పెట్టాలి, వాక్యం దొరకదు, మందిరాలు ఉండవు అనేసరికి నేను నిజం చెప్తున్నాను, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈయన, మందిరాలు ఉండవు అంటున్నారు ఏంటి, ఫోన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వాక్యం చెప్పాలి, ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు ఉండి వింటారు అని చెప్తుంటే నాకు చాలా విచిత్రం అనిపించింది. కానీ అయ్యగారు చెప్పారు. ఒక నెలన్నర వరకు మేము అవి కొనలేదు, ఎందుకంటే వాటి గురించి అవగాహన లేక. కెమెరా తీయడం రాదు, ఆ కంప్యూటర్ ఆపరేషన్ చేయడం తెలియదు, దాన్ని పనిచేసే వాళ్ళని పెట్టుకొని జీతానికి కెమెరా తీయడం నేర్చుకుని మొత్తానికి 15 రోజులు కరోనాకి ముందు స్టార్ట్ చేశాం యూట్యూబ్. 15 రోజుల తర్వాత అయ్యగారు చెప్పినట్టుగా కరోనా వచ్చేసింది, మందిరాలు బంద్, అసలు రాకపోకలేమీ లేవు. అప్పటి నుంచి 2020 నుంచి మన యూట్యూబ్ ఛానల్ ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిచ్చినెక్కాలి, 40 మెట్లకి వెళ్ళాలంటే ముందు ఏ మెట్టు ఎక్కాలి? అక్కడ ఉన్నాం, వెళ్తాం అక్కడికి. ఎప్పటికీ ప్రభు రాకడ ఆలస్యమైతే అది. దేవునికి స్తోత్రం. చూడండి, చివరి పుస్తకం ఏంటంటే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని ఏమంటారంటే ప్రవచనము. ప్రవచనము అని అంటే జరగబోయేది. చెప్పండి, ప్రవచనం అంటే ఏంటి? జరగబోయేది. జరిగిందేది లేదు ప్రకటనలో, అంతా జరగబోయేది. ఈ లోకం ముగింపు, మనుషుల అంతం, ఈ భూమి కొలాప్స్ అయిపోవడం, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎవరు వస్తారు, ఎవరుంటారు, దేవుని దేవదూతలు, లూసిఫర్ అంతం, వాడి సహకారులేక అంతం, వాడి ఏడుపులు, వారి పెడబొబ్బలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో దేవుడు రాసి పెట్టేశాడు. ప్రకటన గ్రంథం చదవండి, అంతం గురించి మీరు తెలుసుకుంటారు, ముగింపు ఏంటో. సృష్టి ఆరంభం గురించి ఆది కాండములో ఉంటే, సృష్టి అంతం గురించి ప్రకటన గ్రంథంలో ఉంది. ఇలా 66 పుస్తకాల మిళితమే ఈ అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గిన్నిస్ రికార్డు ఉంది బైబిల్ మీద. ఎక్కువగా ముద్రించబడుతున్న పుస్తకం, ఎక్కువగా అమ్మబడుతున్న పుస్తకం, ప్రపంచంలో అనేక మంది ప్రజల చేత చదవబడుతున్న ఏకైక పుస్తకం బైబిల్ అని గిన్నిస్ రికార్డ్. గిన్నిస్ రికార్డ్ ఎవ్వరు చెరపలేరండి ఆ మాటలు, ఎవ్వరు చెరపలేరు ఆ మాటలు. గిన్నిస్ రికార్డ్ అన్నమాట. రోజుకి 10 లక్షల బైబిళ్ళు ప్రింట్ అవుతున్నాయి. ఒక్క రోజుకి 10 లక్షల బైబిల్ ప్రింట్ అవుతున్నాయి. 10 లక్షల బైబిల్ అమ్ముడవుతున్నాయి. ప్రింట్ అయ్యేది ఇంకా ఎక్కువే, కానీ అమ్ముడయ్యే బైబిళ్ళు రోజుకి 10 లక్షలు, ఏ భాష అయితేనేమి. కాబట్టి ఇంత అద్భుతమైన గ్రంథం దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. క్రైస్తవులుగా మనందరి బాధ్యత ఈ గ్రంథాన్ని మనం కలిగి ఉండాలి, ఈ గ్రంథాన్ని మనం చదవాలి, ఈ గ్రంథాన్ని నేర్చుకోవాలి, ఈ గ్రంథాన్ని ధ్యానించాలి, ఈ గ్రంథాన్ని కంఠస్థం చేయాలి. ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ సంగతులన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్పిన సంగతులు, దేవుడు వ్రాయించిన సంగతులు, దేవుడు నేర్పించిన విషయాలు ఇవి. కాబట్టి మన బాధ్యతగా ఇవన్నీ మనం నేర్చుకుందాం. కాబట్టి వచ్చే వారం నుంచి నేను ఒక్కొక్క పుస్తకం గురించి కొద్దిపాటి వివరణ ఇచ్చుకుంటూ ఒక 30 వారాల్లో, ఒక 25 నుంచి 30 వారాల్లో బైబిల్ అంతా కూడా నాకు తెలిసిన దాంట్లో ఒక 10% మీకు బైబిల్లో ఒక 10% మీకు నేర్పాలని నేను సిద్ధపడుతున్నాను. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించును గాక.